మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ఇన్నోవేటివ్ ట్రెండ్ని తీసుకొచ్చే దిశగా కనిపిస్తుంది. ఇప్పుడు భారత్ ట్యాక్సీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ప్రభుత్వ పక్షాన రాబోయేటువంటి రోజుల్లో జనవరి 1 నుంచి ప్రారంభించబోతున్నారు భారత్ ట్యాక్సీని. అంటే ఇప్పుడు వాడుతున్నటువంటి ఊబర్, ఓలా, ర్యాపిడో ఇట్లాంటి వాటికంటే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అష్యూరెన్స్ ఇచ్చేటువంటి సెలెక్టెడ్ డ్రైవర్స్తో ఆపరేట్ చేయబోతున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ, జొమాటోలకి పోటీగా ఇప్పుడు ఒక కొత్త యాప్ని ప్రవేశపెట్టింది. పైలట్ ప్రాజెక్టు విశాఖ జిల్లాలో, విశాఖ నగరంలో అమలు చేయడం మొదలుపెట్టారు. దీన్ని అమలు చేసి వచ్చినటువంటి సక్సెస్ రేట్ను బట్టి మొదటి ఫేజ్లో సిటీస్లో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత టైర్ 2 సిటీస్లో కూడా ప్లాన్ చేయబోతున్నారు. దీనివల్ల జరగబోయేటువంటి ప్రయోజనం ముఖ్యంగా రైతుని ఆదుకోవడం కోసం మనం ఏం చేయాలి? చాలా విషయాల్లో రైతుని ఆదుకోవాలని స్లోగన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులను చూస్తాం, కానీ రైతుని ఇబ్బంది పెట్టేటువంటి మధ్య దళారీ వ్యవస్థని తీసేసేటువంటి ప్రయత్నాలు చాలా తక్కువ జరుగుతాయి. దానికి టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాని సారాంశం ఏంటంటే డిజీ రైతు బజార్. రైతు బజార్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. అంతకు ముందర లేదు. దళారీ వ్యవస్థను నివారించేటువంటి ప్రయత్నం కింద దాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ రైతు బజార్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలోపేతం చేసేటువంటి ప్రయత్నాలు జరిగింది. దేశవ్యాప్తంగా కూడా విస్తరించారు. ఇప్పుడు డిజీ రైతు బజార్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. ఫాస్ట్ డెలివరీ అక్రాస్ ఆంధ్రప్రదేశ్. త్వరలో ఆంధ్రప్రదేశ్ అంతా ఇది వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఇది డిజీ రైతు బజార్ AP.com. దీనికి సంబంధించిన యాప్ను కూడా డెవలప్ చేశారు. యాప్ను ప్రస్తుతం పైలట్ దీని కింద విశాఖపట్నంలో ఆపరేట్ చేస్తున్నారు. అక్కడ వస్తున్నటువంటి రెస్పాన్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ డిజీ రైతు బజార్ యాప్ ఇచ్చేటువంటి సర్వీసెస్ని విశాఖ ప్రజలు ప్రస్తుతం ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ ఏంటంటే రైతు మార్కెట్లో మామూలుగా రైతు బజార్లకు ఎట్లాగో వస్తారు కాబట్టి కూరగాయలు అన్నీ తీసుకొస్తారు. ఒక ఫిక్స్డ్ ధరనే పెడతారు. అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం అనేది ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ. ఇప్పుడు ఇది ఈ డిజీ రైతు బజార్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఒక రేట్ కార్డ్ అనేది అందులో కనిపిస్తుంది. సిస్టమ్ అంతా ఒకటే, మానిటరింగ్ సిస్టమ్ అంతా ఇప్పటివరకు ఎలా జరిగింది అలా జరుగుతుంది. అడిషనల్గా వచ్చేటువంటి వెసులుబాటు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవడం కంటే మీ ఇంటికే సరుకులు వచ్చేటువంటి ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ డిజీ రైతు బజార్లో కూరగాయల ధరలను ప్రతిరోజు అప్డేట్ చేస్తారు. కూరగాయలు, పళ్ళు, కూరగాయలు ఏవైతే పెరిషబుల్ గూడ్స్ అంటే పాడైపోవడానికి అవకాశం ఉంటాయో ముందు వాటిని వీలైనంత ఎక్కువగా సేల్ చేస్తే కనుక రైతుకు ప్రయోజనం జరుగుతుంది. దళారీ వ్యవస్థ ఉంటే కనుక మధ్యలో కమిషన్ కొట్టేస్తారనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి వెజిటబుల్స్, ఫ్రూట్స్ వీటికి సంబంధించినటువంటి రైతు బజార్ రేట్స్ని ఇట్లా అప్డేట్ చేస్తారు. వీటిని సెలెక్ట్ చేసుకుని రేట్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం చాలా వరకు సూపర్ మార్కెట్లు అన్నీ కూడా ఇటువంటి ఆఫర్స్ ఇస్తున్నాయి. కానీ డైరెక్ట్గా రైతును కొనాలి, రైతును బతికించాలనుకునే వాళ్ళు, నాణ్యమైనటువంటి పళ్ళు, కూరగాయలు కొనాలనుకునే వాళ్ళు దీనిలో ఫామ్ నుంచి ఫ్రెష్గా ఇంటికి వచ్చేటువంటి కాన్సెప్ట్తో దీన్ని తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉంది, అట్రాక్టివ్గా ఉంది. అలానే అందరిలో కూడా ఆసక్తి రేకెత్తించే విధంగా ఉందని చెప్పి విశాఖ వాసులు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇది స్టార్ట్ అయ్యి కూడా ఒక 1 వీక్ అవుతుంది. కాబట్టి దీని రెస్పాన్స్ని మనం చూస్తే కనుక పూర్తి స్థాయిలో దీన్ని ఆస్వాదించడానికి ఏపీ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పని అర్థమవుతుంది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించబోతున్నారు. ఆదివారం MVP కాలనీ, ఇది విశాఖపట్నంలో MVP కాలనీలో దీన్ని స్టార్ట్ చేశారు. సో ధరలు ఎంత తక్కువైనా, ఇంకోటి ఏంటంటే 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఉండేటువంటి ప్రాంతాలకి ఉచిత డెలివరీని ఇస్తున్నారు. ఉచితంగానే ఆర్డర్ చేసినటువంటి వాటిని, ఈ ప్రోడక్ట్స్ని, దీనికి ఈ టెక్నాలజీ పార్ట్నర్ కింద ఇందులో మ్యాచింట్ సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీ వర్క్ చేస్తుంది. ఈ టోటల్గా ఎలా అయితే కామర్స్ వెబ్సైట్ పనిచేస్తుందో ఆ తరహాలో దీన్ని తయారు చేశారు. వీటికి రాబోయే రోజుల్లో మరికొన్ని సర్వీసెస్ కూడా యాడ్ చేస్తామని చెప్పని ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇది కంప్లీట్గా ప్రభుత్వం వారి స్విగ్గీ, జొమాటో లాగా మనం చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా డిజిటల్ హ్యాపెనింగ్స్ చుట్టూ నడుస్తుంది కాబట్టి ఈ డిజిటల్ హ్యాపెనింగ్స్ తగ్గట్టుగానే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో అతి త్వరలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రజల నుంచి అయితే మంచి స్పందన వస్తుందని చెప్తున్నారు. రైతు మార్కెట్కి నేరుగా వచ్చి కొనే కంటే కూడా ఈ డిజీ రైతు బజార్లో ఆర్డర్ చేసుకుంటే కనుక ముఖ్యంగా పట్టణాల్లో టైం చాలా సేవ్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫుడ్స్, వీటి మీద కూడా స్పెషల్ ఆఫర్స్, అలానే బెస్ట్ సెల్లర్స్ ఇట్లాంటి కాంబినేషన్స్ పెట్టారు. 350 రూపాయల వరకు కొనుక్కున్న వాళ్ళకి మళ్ళీ డెలివరీ ఫ్రీ ఇస్తామంటున్నారు. 5 కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి వాళ్ళకైతే డెలివరీ ఆల్వేస్ ఫ్రీ అని చెప్తున్నారు. సో మంచి మంచి ఆప్షన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రభుత్వం ప్రజలకి ఒక సేవ చేసేటువంటి క్రమంలో, ముఖ్యంగా రైతుని బతికించేటువంటి క్రమంలో టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తుంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో వాట్సాప్లో అనేక సర్వీసెస్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా
ఆసక్తిని రేకెత్తించింది. అదే తరహాలో ఇప్పుడు ఈ యాప్ వెబ్సైట్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా డిజీ రైతు బజార్ని తీసుకొచ్చి ఇటు రైతుకి ప్రజలకి ప్రయోజనం చేయడం ద్వారా మధ్య దళారీ వ్యవస్థను నిర్మూలించేటువంటి ప్రయత్నాల్లో అడుగులు ముందుకు వేస్తూ ఉంది.